వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ భాస్కర్. ధర్మవరం పట్టణంలో ఒక ఇంటిలో గ్యాస్ లీక్ అవడంతో భార్యాభర్తలకు తీవ్ర గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని సిద్దైగుట్టలో ఒక ఇంటిలో రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్ లీక్ అవడంతో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు గమనించి ఆ ఇంటి తలుపులు పగలగొట్టి భార్యాభర్తలను రక్షించారు. వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారికి ముఖము, చేతులు, కాళ్ళు పూర్తిగా కాలిపోయాయని వైద్యులు తెలవడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మధ్యలో గ్యాస్ పేలడం వల్ల ఫైర్ అయిపోవడం వల్ల ఇక్కడున్న డోర్ పగలగొట్టి లోపల చూస్తే ఫైర్ అన్నీ అంటున్నాయి. వాళ్ళని బయటికి తెచ్చి అనంతపురం ఫస్ట్ ధర్మవరం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కాలేదంటే అనంతపురం వేసుకుని వెళ్ళాం. అక్కడ కొంచెం దానికి 65% బాడీ కావడం వల్ల అక్కడ నుంచి కర్నూలు రాసిచ్చిండే వాళ్ళ రిలేటివ్స్కి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ నుంచి వచ్చేసాం. ఇప్పుడు ఫైర్ అయ్యాక మాకు తెలిసింది. ఇక్కడ మేము వచ్చేసాము. వచ్చి ఇది డోర్ పగలగొట్టి వాళ్ళ బయటకి గ్యాస్ పేలడం వల్ల సౌండ్ వల్ల బయటకు వచ్చాము. బయట చూస్తే అరుపుల వల్ల లోపల ఇద్దరు చిక్కుకుంటే వాళ్ళ డోర్ పగలగొట్టి బయట తీసాము. చూస్తే ఫుల్ ఫైర్ అవుతుంది గ్యాస్. అక్కడ నుంచి వాళ్ళిద్దరిని ధర్మవరం హాస్పిటల్ పిలిచిపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ నుంచి షిఫ్ట్ చేసాం అనంతపూర్కి. అంత లోపల ఫైరింగ్ అని ఫోన్ చేసాం. ఫైరింగ్ అని వచ్చింది. అక్కడ వాళ్ళ రిలేటివ్స్ హ్యాండ్ ఓవర్ చేసేసి మేము రిటర్న్ వచ్చేసాం.